మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 నుంచి 42 వరకు ఇలా ఉంది. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడ నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమగల నీ సన్నిధిలో మా దేవా, ఈ 2025వ సంవత్సరం జూలై మాసం 3వ ఆదివారం నిన్ను ఆరాధించడానికి సకల సార్వత్రిక సంఘంతో పాటు ఎన్నికలేని మాకు మీరు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పాడుకున్నాం, స్తుతించాం, ఆరాధించాం. నీ బిడ్డలు అద్భుతమైన సాక్ష్యాలు వారి జీవితాల్లో నువ్వు చేసిన మేళ్లను గూర్చి మాట్లాడుతూ వచ్చారు. నేను కీర్తిస్తున్నాము తండ్రి. నీ బలంలోనికి వెళ్ళక పూర్వం నీ మాటల చేత మరొకసారి మమ్మల్ని తెప్పరిలా చేయమని మీ దాసుని మీ సన్నిధి చాటున దాచి మాకు వినేవారందరికీ మేలుగా ఈ సంగతులు మలచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసయ్య ఈ లోకంలో సంచరించిన దినాలలో నేరుగా తన ఎదుటున్న ప్రజలతో, శిష్యులతో వందలాది ఉపదేశాలు, అద్భుతమైన సంగతులను తెలియచేయటం మనం ఎరుగుదాం. ఆ బోధనలో ఒక చిన్న మాట పట్టుకుంటే చాలు, మానవ జీవితాలు మారిపోతాయి. మనుషుల యొక్క బ్రతుకులు ఉన్నతమైన విలువలతో నింపబడతాయి. ఓసారి రామకృష్ణ పరమహంస అనేటువంటి మహాభక్తుడు శిష్యుల పాదాలకు అడగబోయాడు. ఆయన హైందవ గురువు, ఉన్నతమైనటువంటి భక్తి సాధన స్థాయిలో ఉన్నవాడు. హైందవ్యంలో శిష్యులు గురువుల కాళ్ళు కడుగుతారు, కానీ గురువులు శిష్యుల కాళ్ళు కడగరు. శిష్యులే గురువులకు నమస్కారం పెడతారు, కానీ గురువులు శిష్యులు దీవిస్తారు తప్ప నమస్కారం పెట్టరు. చాలామంది ఆపబోయారట, గురువు గారు ఇదేం పని, మీరు మా కాళ్ళు కడగడం ఏంటని. ఆయన ఏమన్నాడో తెలుసా? దట్ గ్రేట్ మ్యాన్ డిడ్ దిస్, సో ఐ ఆమ్ డూయింగ్ అన్నాడు. ఆ మహోన్నతమైన వ్యక్తి తన శిష్యుల కాళ్ళు గడిగాడయ్యా, అందుకు నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. ఎవరు గడిగారు శిష్యుల కాళ్ళు? యేసయ్య కడిగాడు. దేవునికి స్తోత్రం. శిష్యుల కాళ్ళు కడుగుతూ ఉంటే ఆ శిష్యులు వద్దన్నారు. అదేంటి ప్రభువా, నువ్వు మా కాళ్ళు కడగడం ఏంటి? ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 13:13 మనం చదువుతాం. నేను ప్రభువును బోధకును గనుక మీరు నన్ను అలాగా పిలవడం భావ్యమే. బోధకును ప్రభువు నేనే మీ పాదములు కడగడానికి సిద్ధపడినప్పుడు మీరును ఒకని పాదములు ఒకడు కడగవలసిందే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏది చెప్పాడో అది చేశాడు. ఆయన చేయలేనిది ఏది చెప్పలేదు. ఇక్కడ మీరు గమనిస్తే అలా ప్రభువు చేసిన బోధల సారాంశం అర్థమైన వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఎన్నికలేని, పనికిరాని మన జీవితాలు కక్షల చేత, కార్పణ్యాల చేత, కుట్రల చేత, అసూయ ద్వేషాల చేత పట్టబడిన మనము అరిషడ్వర్గాలను చెప్పబడే హ్యూమన్ ఎమోషన్స్ 6 ఉంటాయి. కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యమని హైందవ శాస్త్రాలు చెబుతాయి. ఈ చెడ్డ గుణాలు మనుషుల్ని పట్టి పీడించే స్థితిలో ఉన్న మనం ఈరోజు ప్రేమ చేత, అనురాగం చేత, ఆప్యాయత చేత, కనికరం చేత, జాలి చేత, ఇతరుల పట్ల మమకారం చేత, ఇతరుల క్షేమాన్ని కోరుకునే స్థితి చేత నింపబడ్డానికి అసలు మనం ఎవరు అండి? మనం అసూయపరులం కాదా? ద్వేషం మనకు లేదా? ఓర్చుకోలేనితనం మనకు లేదా? కానీ ఈరోజు ఎంతో కొంత ఇతరుల క్షేమాన్ని కోరే గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అనుకుంటాను ఇది మా అమ్మ నాన్నల రక్తంలోంచి వచ్చింది కాదు. సిలువలో నా కోసం కాచిన యేసు రక్తం యొక్క ప్రభావము నా స్వభావాన్ని మార్చింది. నమ్మనోడు స్తోత్రం చెప్పుకోండి. ఆ మాటలకు లోబడితే ఎంత బాగుంటుందో. అలా ప్రభువు చేసిన అనేకమైన ఉత్తమ బోధలలో ఇదిగో ఒక్కటి ఇక్కడ ఈరోజు మనందరికీ ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, హృదయంలో గొప్ప నిబ్బరాన్ని కలిగించే మాట చెప్తున్నాను. చాలాసార్లు మనం ఏమనుకుంటామని చెప్పనా? సంతోషంగా ఉన్నప్పుడు ఏమనిపించదు, కానీ అన్నీ అనుకూలంగా జరుగుతున్నప్పుడు ఏమనిపించదు, కానీ కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు, ఒంటరోళం అయిపోతున్నప్పుడు,
అందరూ ఉండి ఎవరు ఆదరించలేదనే ఫీలింగ్ వచ్చేస్తున్నప్పుడు, ఏం చేయాలో తెలియక ఉక్రోషంతో ఏడుస్తున్నప్పుడు, నా బ్రతికేంటి ఇలాగైపోయిందనే బాధ మన మీదకి వచ్చేసినప్పుడు, మన మీద మనకి జాలి కలిగినప్పుడు ఎంత కృంగిపోతామో జ్ఞాపకం చేసుకోండి. అలాంటప్పుడు ఒక్కటి, ప్రభువులో ఉన్న నువ్వు, ప్రభువుని వెంబడిస్తున్న నువ్వు, ప్రభువుతో సహవాసం చేస్తున్న నువ్వు ధైర్యం తెచ్చుకోవడానికి ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటో చెప్పనా? ఇలా చెప్పాడు, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొను. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము, శిష్యుడైన చిన్నవారికి గిన్నెడు చన్నీళ్ళు తాగనిచ్చిన వాడు తన ఫలము పొందును. ఈ మాటల సారాంశం ఏంటో చెప్పనా? నువ్వెప్పుడైతే దేవుని కోసం బ్రతకడానికి మొదలు పెడతావో, దేవునిలో కాదు, దేవునిలో బ్రతకడం వేరు, దేవుని కొరకు బ్రతకడం వేరు. దేవునిలో బ్రతకడం అంటే ప్రభువును వెంబడించి, ప్రభువును ఆనుకొని, ప్రభువు మీద ఆధారపడి, ప్రభు సహాయాన్ని పొందుకుంటూ బ్రతకడం. దేవుని కొరకు బ్రతకడం అంటే అలా ప్రభువులో బ్రతుకుతూనే మరొకరు ఎవరైనా ఒకరికి నీ వలన దేవుని సహాయం అందడానికి వీలుగా నువ్వు బ్రతికితే, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదపు త్రోవలాగా నువ్వు మారితే, దీవెన పాత్రగా నువ్వు మారితే, నీ వల్ల ఎవరైనా ఒకరు సంతోషపడేలాగా, ప్రభువులో ఉండేలాగా, ప్రభువుకి ఇష్టంగా బ్రతికేలాగా ఓ చిన్న ప్రయత్నం అన్నా చేస్తే, అది మాట కావచ్చు, చిన్న సాయం కావచ్చు, ఓ ప్రార్థన కావచ్చు, నువ్వేదైనా వస్తు రూపంలో, ధన రూపంలో చేసిన ఉపకారం కావచ్చు, వాటి సారాంశం ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. శిష్యులతో పంపిస్తూ, మాకేముంది, ఎవరున్నారు, ఎక్కడ పడితే అక్కడికి సింగిల్గా వెళ్ళిపోమంటున్నారు మీరు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చి ఉంటుంది. ప్రభువు తనకంటే ముందు ఇద్దరిద్దరిని వెళ్ళాల్సిన ఊర్లు పంపించి అనేవారు, మీరు రెండు అంగీలు పట్టుకెళ్ళకండి. ఎన్ని పట్టుకెళ్ళకూడదు? ఒక అంగీతోనే వెళ్ళండి. చేతి కర్ర కానీ, జాలి కానీ, జాలి అంటే వస్తువులు సమకూర్చుకునే సంచి కానీ పట్టుకెళ్ళకండి. డబ్బులు సంచి పట్టుకెళ్ళకండి. మరి ఇంకెలాగా? ఏమీ లేకుండా వెళ్ళమంటే ఎలా వెళ్ళాలి ప్రభువా? అసలు ఇవన్నీ ఉంటే మీకు దేవుడు అవసరం ఎందుకు? అనుకున్నవన్నీ జరిగితే మనుషులకి దేవుని అవసరం ఎందుకండి? అర్థం అవుతుందా? నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోతా ఉంటే దేవుడు అవసరం, నువ్వే దేవుడు కదా. అనుకున్నవి జరగనప్పుడే దేవుని వైపు చూస్తాం మనం. జీవితంలో కష్టాలు వస్తున్నప్పుడే దేవుడు అవసరం తెలుస్తుంది. ఓర్చుకోలేంత దుఃఖం కలిగితేనే దేవుని అవసరం తెలుస్తుంది. ఇప్పుడు మీరు అవసరతలో ఉన్నప్పుడు నేను మీతో ఉన్నాను సంగతి మీకు అర్థం కావాలంటే మీకు ఒక సంగతి చెప్తాను, వెళ్ళండి అన్నారు. ఏంటంటే, మిమ్మల్ని ఎవడైనా చేర్చుకుంటే వాడు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే నా తండ్రిని చేర్చుకున్నట్టే. మిమ్మల్ని చూసి మీరు ప్రవక్త అని ఎంచి మీకు సహాయం చేస్తే ప్రవక్తల వల్ల వచ్చే ఫలం పొందుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సునేమీరాలు ఎలీషాని ఏమని చేర్చుకుంది? మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తిగల గొప్ప దైవజనుడిని ఎరుగుదు, దైవజనుడిని చేర్చుకుంది. రిజల్ట్ ఏంటి? బిడ్డను కన్నది. రిజల్ట్ ఏంటి? బిడ్డ చచ్చిపోతే తిరిగి బ్రతికించబడి అప్పగించబడ్డది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్త అని ఏలియాను చేర్చుకుంది సారెపతి విధవరాలు. ఏం జరిగింది? అమ్మా ఇదిగో నా మాట విను, తిండి ఈ పూటకే ఉంది, తినే చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటున్నావు. కాదు, అందులోంచే మొదట ఒక అప్పం చేసి నాకు పట్టుకురా. ఈ కరువు కాలం అంతా ఆ తొట్టిలో పిండి అయిపోదు, ఆ బుడ్డులో నూనె అయిపోదు అని చెప్తా ఉంటే నమ్మిందండి పాపం. దైవజనుడు ప్రవక్త అని నమ్మి చేర్చుకుంటే 3.5 సంవత్సరాలు, దేవునికి స్తోత్రం కలిగినాయి గాక. ఎంతండి? ఆ తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె. మనలో అనమాట ఆవిడ కొడుకు ఏలియా ప్రవక్త. ముగ్గురు ఓ పూట తినడానికి ఎంత పిండి కావాలి? మనలాగా అనుకుంటే 1/2 కేజీ కావాలి, వాళ్ళలాగా అనుకుంటే 1.5 కేజీ కావాలి. పెద్ద పెద్ద రొట్టెలు తింటారు వాళ్ళు. ఏమండి, అరేబియన్ కంట్రీస్లో వాళ్ళు తినే రొట్టెలు మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూడండి. పెద్ద పెద్ద కేజీ పిండి ఒకటే రొట్టె ఉంటుంది. సరే, మనలాగా 2 చపాతీలు తినేసి ఊరుకుందాం అనుకుందాం మనం. మీరు ఇప్పుడు లెక్కేసుకొని చూడండి, ముగ్గురికి పూటకు 1/2 కేజీ, 2 పూటలే అనుకుందాం, రోజుకి కేజీ, నెలకు 30 కేజీలు, సంవత్సరానికి 360 కేజీలు. ఎన్ని కేజీలు? 360 కేజీలు అంటే దాదాపు సుమారుగా 4 బస్తాలు వేసుకోండి పిండి. 3 సంవత్సరాలు 12 బస్తాలు, 1/2 సంవత్సరానికి 2 బస్తాలు, 14 బస్తాలు పిండి ఎక్కడుంది?
ఆ తొట్టులోనే ఉంది. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. ఎన్ని బస్తాలు పిండి? మరి పిండి ఒకటే రొట్టెలు చేసుకుంటారా? నూనె రొట్టెలు చేసుకొని కూరలు ఏమి ఉండవా? కూరలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని పేరే ప్రవక్త ఫలం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రవక్తాన్ని చేర్చుకున్నందుకు ప్రవక్త ఫలము. పైగా ఆమె కుమారుడు కూడా ప్రాణము నిలుపుకోలేనంత జబ్బు వచ్చి చచ్చిపోతే బ్రతికించాడు ఏలియా. ఆహారం వచ్చింది, జీవం వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏసే శిష్యులు చెప్తూ అంటాడు, బాబు మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టేనయ్యా, నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టే. మిమ్మల్ని ప్రవక్త అని చేర్చుకున్నాడా, వాడు ప్రవక్త ఫలం పొందుతాడు. మీరు నీతిమంతులను చేర్చుకున్నాడా, నీతిమంతుల ఫలం పొందుతారు. లేదు శిష్యుడని చెప్పి ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే ఇచ్చారా, వాడు తన ఫలం పొందుతాడంటే అర్థం ఏంటి చెప్పనా? మిమ్మల్ని చూసే వాళ్లకు మీకు ఇస్తే ఫలం వస్తుందని, మీరు దీవెనకు పాత్రులు అర్హులని, దీవెన కర్తలు అని వాళ్ళకి అర్థం అవుతాయా? మిమ్మల్నే దీవెనగా చేసి నేను పంపిస్తున్నాను, మీకు బెంగెందుకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. వాళ్ళకే అంత ఆఫర్ ఎందుకండి? వాళ్ళకి ఎంత ఆఫర్ ఎందుకు మీకు తెలుసా? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాళ్ళ దోణులు వదిలేసి వచ్చేసారు, వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి వచ్చేసారు, వాళ్ళ ఆస్తులు వదిలేసి వచ్చేసారు. ఎలీషా ప్రవక్తకు ఎవరో అనుకోకుండా మేడ మీద గది ఎవరు కట్టేసి ఇచ్చేస్తారు చెప్పండి? ఎలీషా ప్రవక్త ఎలా వచ్చాడు సేవకి? ఎలీషా ప్రవక్త 12 అరకలు, ఎన్ని అరకంటే ఏంటి? నాగలి, జత ఎద్దులకు పూంచి కట్టే నాగలి అరక అంటారు. 12 అరకలు తోలుతున్నాడు, ఆఖరి అరక 11 ముందు ఆఖరిని. తన వ్యవసాయం 12 కాళ్ళ ఎద్దులతో చేస్తున్న వ్యవసాయం ఉంది. బైబిల్ గ్రంథం యొక్క ఎగ్జాంపుల్ ప్రకారమే ఒక కాడి ఎద్దులు ఒకరోజు అరెకరం దున్నుతాయి. ఎంత? అరెకరం. ఇప్పుడు 12 కాళ్ళు ఎన్ని ఎకరాలు దున్నుతాయి ఒక రోజులో? 6 ఎకరాలు దున్నుతాయి. అంటే దుక్కులు వచ్చాయంటే ఎన్ని రోజులు దుక్కులు? ఓ 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, పోను వారం అనుకుంటే 7 ఆరులు ఎంత? 42 ఎకరాల భూస్వామి. వారం రోజులే దుక్కులు ఉన్నాయనుకుంటే, అంటే మొత్తానికి ఉన్నోడా లేనోడా? అంత ఉన్నవాడు ఏలియా ప్రవక్త తన దుప్పటి ఎలీషా భుజం మీద వేయగానే వెంటనే పరిగెత్తుకొచ్చి, గురువుగారు ఒక్క నిమిషం అండి, మా అమ్మ నాన్నకి దండం పెట్టేసి వచ్చేస్తాను, వెళ్ళి నేను పాస్ గారి వెనకాల పోతున్నాను అనగానే, నీ వ్యవసాయం ఏం చేస్తావురా, ఈ ఎద్దులు ఏం చేస్తావురా అంటే, ఇవన్నీ మళ్ళీ వెనకాలంటే రావాలనిపిస్తుందేమో అని ఆ నాగళ్ళన్నీ పగలగొట్టేసి ఆ పశువులు చంపేసి అక్కడ వంట చేసి జనాలందరికీ పెట్టేసి, ఇక నాకు ఈ వ్యవసాయం వద్దని వచ్చేసాడు గురువుగారి వెనకాల. వచ్చేసి ఏం పని చేశాడు? ఏలియా ప్రవక్త చేతుల మీద నీళ్లు పోస్తాడు, స్నానాన్ని నీళ్లు పెడతాడు, బట్టలు ఉతుకుతాడు, పరిచర్య చేస్తాడు. ఇంతే సేవ. ఇంత వదిలేసి వచ్చినందుకు సంపాదించుకోకుండానే మేడ మీద ఇల్లు వచ్చింది. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. దోణెను, వలను, తండ్రిని వదిలేసి వచ్చారు జెబెదయి కుమారులు. వలలు, విస్తారమైన చేపలు పట్టిన స్థితిగతులు వదిలేసి వచ్చారు పేతురు, ఆంద్రేయులు. చక్కా కూర్చొని ట్యాక్స్ కలెక్టర్ జాబ్ చేసేటువంటి వాడు మత్తయి వదిలేసి వచ్చేసాడు. వీళ్ళందరూ వదిలేసి వచ్చేస్తే ప్రభు ఏం చెప్తున్నారు చెప్పనా? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు మిమ్మల్ని చేర్చుకుంటారు. అబ్బాయి, మీరు వదిలేసి వచ్చిన దాన్ని, మీరు విడిచిపెట్టి వచ్చిన దాన్ని, మీరు చేర్చిన దాన్ని మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ సంగతిని మనసులోకి తీసుకొస్తూ ఇలా సంఘానికి నేర్పిస్తున్నాడు. 10వ వచనం, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనిని మరచుటకు? మీరు దేవుని కోసం చేసిన కార్యాన్ని ఎందుకు చేశారు? దేవుని కోసం, దేవుని మీద ప్రేమతో చేశారు, ఆశతో చేశారు, పోని మేలు కొరకు చేశారు. ఏం చేసినా దేవుని కోసం చేశారు కదా. దేవుని కొరకు చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం. ప్రభు శిష్యులకు నేర్పిస్తున్నారు, నాయన మీరు నా వెనక వచ్చేసారు, నేనేమని పిలిచాను మిమ్మల్ని? రండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తానని. ఎవడైనా మనుషులు పట్టి జాలరులు ఏంటయ్యా, పిచ్చి మాట అన్నారా మీరు?
చేపలు పట్టే జాలర్లు చేస్తాం. ఎంతకాలం ఒడ్డున చిన్న చేపలు పడతారు, లోపలికి రండి కొమ్ము కోణాలు పట్టిస్తాం. ఏం కోణాలు మీకు తెలుసా? 2 వారాల క్రితం పూడుమడకలో కొమ్ము కోణాలు వేటకెళ్ళి తాడేశారు. గాలపు తాళ్ళు వేస్తారు. కొమ్ము కోణం అంటే 300 కేజీలు 200 కేజీలు బరువు కూడా ఉంటాయి. ఆ కోణం గేలానికి తగులుకొని అది లాగబోతూ ఉంటే ఈ చేపను లాగేవని సముద్రం లాక్కుపోయింది, చచ్చిపోయాడు. ఆ తాడు పట్టుకొని లాగేస్తే ఆ చేప లాక్కుపోయి చక్కన కుర్రోడు చచ్చిపోయాడు. పెద్ద పెద్ద చేపలు పడతారు, 300 కేజీలు 400 కేజీలు బరువు ఉండే చేపలు పట్టేస్తూ ఉంటారు. అలా పిలిస్తే బాగున్ను. ఎంతకాలం సముద్రం ఉంటే కాకి చేపలు పడతారు, కారాగడతలు పడతారు, రండి వంజురాలు పట్టిస్తాను, కోణాలు పట్టిస్తానంటే బాగున్ను. ఓకే, పెద్ద చేపలు పట్టే మార్గం చెప్తాడు అనుకొని ఏమని పిలిచారు? రండి మిమ్మల్ని. మనుషులు పట్టే జాలరు ఏంటంటే నాకు అర్థం కాదు. మనుషులు ఏమైనా చేపల గేలం వేయడానికి, వల వేయడానికి నమ్మి వచ్చారండి. అదేంటో అర్థం కాదు వాళ్ళకి. మనుషులు పట్టే జాలర్లు అంటే ఏంటో తెలియకుండా వచ్చేసారు. పైగా అన్నీ వదిలేసి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఏం వదిలేసి వచ్చేసారు? నా మున్నితల్లి తోటుకోళ్ళు ఉంది అరుణ, 2 చిన్నోళ్ళు ఉన్నారు కొడుకులాండి. వాళ్ళిద్దరు వాళ్ళ తాత దగ్గర ఉంటే వాళ్ళ తాత అన్నాడు, ఒరే నీకు జలకాయ తగులుతుందిరా అన్నాడు ఒకడిని. ఈ 2 తాతయ్య ఆడికే కాదు నాకు 2 జలకాయలు కావాలి. ఆడేం కాయ అనుకుంటున్నాడు జలకాయ అంటేనే. ఏమనుకున్నాడండి? తాతయ్య ముందు నాకు ఇచ్చేయి, నాది నాకు ఇచ్చేయి, ఆడికి ఒకటి ఇస్తే నాకు 2 ఇచ్చేయి, నా జలకాయలు నాకు ఇచ్చే అన్నాడు. ఏమనుకున్నాడు జలకాయ అంటే? వీళ్ళు అలాగే వచ్చారండి. దేవుని స్తోత్రం కలిగినాక. రండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లు చేస్తానంటే అదేంటో తెలియకపోయినా వచ్చేసారండి. వచ్చేస్తే ప్రభు వెనకాల ఏమంత మర్యాదగా లేదు. ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు, కాలినడకని తిరగాల, ఎప్పుడెక్కడ తింటారో తెలియదు, ఏ ఊరిలోకి వెళ్ళినా వ్యతిరేకత ఉంది, మతంలోంచి వ్యతిరేకత ఉంది, సమాజంలోంచి వ్యతిరేకత ఉంది. ఎవరో కొద్దిమంది ఫాలో అవుతున్నారు. ప్రభువుని ఏమన్నారు తెలుసా? ఇతడు పాపులకు స్నేహితుడు, సొంకర్లతో తిరుగుతూ ఉంటాడు, ఇతడు త్రాగుతూ ఉంటాడు, ఇతడు తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? ఎవరితో ఉన్నాడు? ఎప్పుడును సమాజంలో దిక్కులేని వాళ్ళతో తిరుగుతూ ఉంటే ఈయన కూడా వాళ్ళు అలాగే కనబడ్డాడు. యేసుప్రభు శిష్యులంట తేలిగ్గా చూశారు. మీకు సంగతి తెలుసా? ప్రభువు మరణించిన కొన్ని 100 సంవత్సరాలకు కానీ ప్రభు విలువ ప్రపంచానికి తెలియలేదు. తెలుసుంటారు సిలువ ఎందుకు వేస్తారు? ఇప్పుడు ప్రభువుని నమ్ముకోవడం గొప్పగా ఉంది. ఆ రోజుల్లో ప్రభు వెనకాల తిరిగితే చంపేస్తారేమన్న భయంతో సిలువ వేసినప్పుడు శిష్యులు కూడా పారిపోయారు కదా. మరి అంత బలహీనమైన పరిస్థితుల్లో ప్రభు వెనకాల వస్తే అన్యాయస్తుడేండి ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట మీకు ఈ మధ్యాహ్నం గుర్తు చేస్తున్నాను. నువ్వేం చేస్తావో దాని ఫలమును పొందుతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన తండ్రి అనుకొని వెంబడిస్తావా? తండ్రి ఆస్తులకు కొడుకుగా వారసుడు అవుతావు. ఆయన బోధకుడు అనుకొని వెంబడిస్తావా? బోధకుని యొక్క గౌరవం నీకు కూడా దక్కుతుంది. ఆయన నాయకుడిని వెంబడిస్తావా? నాయకుడు అనుగ్రహించే అధికారం నీకు కూడా దక్కుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన స్నేహితుడు అని నువ్వు వెంబడిస్తావా? స్నేహితుడిగా ఎంచుకుంటే స్నేహితులు దొరికేటువంటి ఆప్యాయత అనురాగాలు నీకు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. ఏం లేదు, నా గాయాలు కట్టువాడని వెంబడిస్తావా? గాయపడిన ప్రతిసారి ఆయన ఏం చేస్తాడు? నీ గాయాలు కట్టే మంచి కాపరిగా మారిపోతాడు. సింపుల్. నువ్వు ఎలా వెంబడిస్తున్నావో, ఎలా అనుసరిస్తున్నావో ఆ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా పొందుతావు నువ్వు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని నమ్ముకోవడం అంత సులువు కాదు కదా. నమ్మినప్పుడు కుటుంబాలు వ్యతిరేకత వచ్చింది కదా. ఇప్పటికీ కొంతమంది చిన్నచూపు చూస్తారు కదా. ఇప్పటికీ కొంతమంది తేలిగ్గా మాట్లాడతారు కదా. ఇప్పటికీ కొంతమంది అవమానపరచాలని చూస్తూ ఉంటారు కదా. మీరు చెప్పండి. అయినప్పటికీ అది వాళ్ళకి అర్థం కాలేదనుకొని మనం ప్రభుతో నడుస్తున్నాం కదా. అన్యాయస్తుడా మర్చిపోవడానికి? అన్యాయస్తుడా అండి? కాదు కదా. మీరు చేసిన దానికి, మీరు చూపిన ప్రేమకు ఆయన బహుమానం ఇవ్వకుండా ఉండడు. ఇక్కడ మనకు ఒకటే కాన్ఫిడెన్స్ కావాలి. నేను దేవుణ్ణి ప్రేమించింది నిజమైతే, దేవునికి స్తోత్రం. ఆయనతో నడిచేది నిజమైతే, ఆయన కోసం బ్రతికేది నిజమైతే, నా ప్రార్థన నిజమైతే, నా కన్నీళ్ళు నిజమైతే, నా ఉపవాసం నిజమైతే, నేను దేవునితో అనుసరిస్తున్న నా ప్రవర్తన నిజమైతే, దేవునికి స్తోత్రం. వదిలేయండి ఆయన. దావీదు జీవితంలో కొన్ని సంగతులు చెప్తాను. దావీదు దేవుని అంత గట్టిగా హత్తుకున్నాడు అని చెప్పడానికి దావీదు ప్రవర్తన రుజువులు ఉంటాయి. మొదటగా దావీదు చెప్పిన కొన్ని మాటలు చెప్పి దావీదు చేసిన కార్యాలు
నమ్మిన వాళ్ళని దేవుడు ఎలా విడిచిపెట్టడు అనే సంగతిని జ్ఞాపకం చేయడానికి నేను గుర్తు చేస్తాను త్వరగా. మీరు చూడండి, కీర్తనల గ్రంథంలో 7వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. దావీదు కొన్ని మాటలు పాటలుగా పాడుకుంటూ దేవునితో తనకున్న బంధాన్ని ఇలా సాక్ష్యం చెప్తాడు. 7వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఏం చేస్తాడండి? నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి? నేను దేవుని యథార్థంగా వెంబడిస్తున్నాను గనక, నేను దేవుని నీతిగా వెంబడిస్తున్నాను గనక నా మీదకు అన్యాయం జరిగే ఏ పరిస్థితి వచ్చినా ఆయన నాకు న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలగాక. దావీదు ఎలా వెంబడిస్తున్నాడు? దేవుని యథార్థంగా. ఎలా వెంబడిస్తున్నాడు? న్యాయముగా, నీతిగా. ఇప్పుడు ఏమంటాడు? నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి దేవుడు నాకు న్యాయము తీరుస్తాడు. దేవుని దగ్గర న్యాయం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు యథార్థంగా బ్రతుకు. నువ్వు యథార్థంగా బ్రతికితే నీకు న్యాయము తీర్చకుండా ఉండేవాడు కాదు ఆయన. నువ్వే గొడవాడేసి, నువ్వే కొట్టేసి, నువ్వే అన్యాయం చేసేసి దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. నోరుంది కదా అని అరిసేస్తే దేవుడు చూడ్డు. న్యాయంగా నువ్వు బ్రతికితే, నీతిగా బ్రతికితే దేవుడు నీ నీతిని బట్టి ఏం చేస్తాడు? ఇక్కడ నీతి అనగానే నువ్వు న్యాయంగా బ్రతికావా దేవుని కోసం? నువ్వు అన్యాయాన్ని సహించావా దేవుని కోసం? నువ్వు నిందలు భరించావా దేవుని కోసం? దేవునికి న్యాయం తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 18వ కీర్తనకు రండి, 20వ వచనం. 18వ కీర్తన 20వ వచనంలో ఇక్కడ నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి. నీతిని బట్టి ఏమిస్తాడు? ఇక్కడ ఇందాకేమో న్యాయము తీరుస్తాడు, ఇక్కడేమో ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం అంటే ఏంటి? వాక్యం చదివినప్పుడు ఏమంటాం మనం? ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. ఏంటి ఉత్తర ప్రత్యుత్తరాలు? ఉత్తరము జవాబుగా వచ్చే ఉత్తరం, జాబు ప్రతి జాబు, ఓ మాటకు ఇంకో మాట, ఎదురు మాట. ఇక్కడ ఉత్తరము ప్రత్యుత్తరం అంటే ఒకరు చెప్పిన దానికి ఇంకొకరు సమానంగా చెప్పడం. ఇక్కడ ఫలము ప్రతిఫలం అంటే నువ్వు ఇచ్చిన ఫలానికి బహుమానంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమి ఇవ్వడం? మీకు అర్థమయ్యేలా చెప్పిన, పల్లెటూళ్ళలో ఎవరైనా ఓ ఇంత గిన్నెతో కొంచెం కూర పంపిస్తారు. మనం ఏం చేయాలా? ఆ గిన్నెలో, మీరు చెప్పండి, ఆ గిన్నెలో ఒట్టి గిన్నెలు వెనక్కి ఇవ్వకూడదు. అట్టు పెట్టిన వాళ్ళకి ఎంత పెట్టాలా? అట్టున్నర పెట్టాలంట. అట్టు మళ్ళీ వెనక్కి ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అచ్చి ఉండకూడదు ఎవరికీను. మనకే ఎవరు? మనం మురికి గుడ్డల్లా నీతి గలవాళ్ళం, అవునా? ఏమంత సరైనటువంటి జీవితం లేనివాళ్ళం. మనకే కాస్త కుదురుగా ఉంటే లెక్కలన్నీ గుర్తొచ్చేస్తున్నాయే. న్యాయాధిపతి అయిన దేవుడు నువ్వు చేసిన దానికి బహుమానం ఇవ్వడా? దేవునికి స్తోత్రం. నువ్వేమిస్తావు? గిన్నెడు చన్నీళ్ళు. నువ్వేమిస్తావు? 2 బొట్లు కన్నీళ్ళు. నువ్వేమిస్తావు? 2 విధవరాలు ఇచ్చిన పేదకాసులు. నువ్వేమిస్తావు? పిడికెడు పిండి, బుడ్డులో కొంచెం నూనె. నువ్వేమివ్వగలవు? చిన్న చోటు ఇంట. మరి ఆయన ఏమిస్తాడు? ఇరుకులో నువ్వు దేవుని చేర్చుకుంటే నీకు విశాలత కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. కరువులో నువ్వు దేవుని వెంబడిస్తే నీకు సమృద్ధిని కలగజేస్తాడు. అనారోగ్యంలో దేవుని వెనకాల నడిస్తే నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. నువ్వు నిందించబడుతూ దేవుని వెనకాల నడిస్తే నీకు గౌరవాన్ని కలగజేస్తాడు. నీ శత్రువుల కంటే నీ తల పైకి ఎత్తి తన పర్ణశాల మాటను ఆయన దాస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రతిఫలం ఇస్తాడండి. రూతు బోయేజు కాళ్ళ దగ్గర రాత్రంతా పడుకుంది. బోయేజు తెల్లవారుజామున అంటాడు, నువ్వేం వేసుకొని పడుకున్నావు అని అడిగాడు. దుప్పటి. ఆ దుప్పట్లా పట్టరా అన్నాడు. ఆ దుప్పట్లో 6 కొలల ఎవలు కొలిసి, అంటే బార్లీ కొలిసి మూట కట్టి భుజం ఇంటికి వెళ్ళిపోమని పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మళ్ళా బద్ధకం వచ్చి ఆ పైట సెంగో
ఆ చిన్న జేబు రుమాలో బుర్ర కింద వేసుకుని పడుకుంది అనుకోండి. ఏం వేసుకున్నావు అంటే జేబు రుమాలు అయ్యా. అది బట్టు ఎన్ని పడతాయి అందులో? జేబు రుమాలు ఎన్ని పడతాయండి? చిన్న టవల్ వేసుకుంది, ఎన్ని పడతాయండి? ఏమీ లేదయ్యా, పీట సక్కి వేసుకున్నాను తల కింద. ఆ పీట పట్టు. ఏం వేసుకొని పడుకున్నావు? దుప్పట పట్టు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన పాదాల దగ్గర నువ్వు గడిపినటువంటి ఆ స్థితికి ఏది నువ్వు ఆధారంగా చేసుకున్నావో దాని నిండా కొలుస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ ఆస్తో దేవుని వెంబడిస్తున్నావు? ఏ ఆస్తో ప్రభు సందులో కన్నీరు గారుస్తున్నావు? ఏ ఆస్తో ప్రభు కోసం బ్రతుకుతున్నావు? మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నీ నీతిని బట్టి ఏమిస్తాడు? నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మూడవ చూడండి ఇంకేం చేస్తాడో. దైవలేఖనంలో 143వ కీర్తన 11వ వచనం చూద్దాం. 143వ కీర్తన 11వ వచనంలో, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి? నీతిని బట్టి శ్రమలో నుంచి తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇందాకేమో మొట్టమొదటి న్యాయం తీర్చాడు, రెండేమో ప్రతిఫలం ఇచ్చాడు, మూడేమో శ్రమలో నుండి. నువ్వు శ్రమల్లోకి వెళ్తున్నావు, కానీ నువ్వు చేసింది ఒకటి ఉంది కదా, నువ్వు దేవుని కోసం బ్రతికింది ఉంది కదా, అందువల్ల నీ శ్రమలోంచి దేవుడు తప్పించువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దావీదు ఇవన్నీ ఎలా చెప్పాడు చెప్పనా? దావీదుకి ఈ లక్షణం ఉంది. దావీదు దేవుని హృదయానుసారుడిని ఎందుకు చెప్తామంటే, దావీదుకి ఎవరైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయడం అలవాటు. దేవుని నమ్ముకొని నేనే ఉపకారం చేసినప్పుడు ప్రత్యుపకారం చేశానంటే నా దేవుడు చేయడా? దావీదుకి బాగా తెలుసండి. ఒక చిన్న సంగతి దావీదు జీవితంలోంచి మీకు గుర్తు చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము ఆఖరి అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయంలో లేక 30వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 26వ వచనం. దావీదు సిక్లగుకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యోధా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. దేవునికి స్తోత్రం. ఎవరికి పంపించెను అంటే, ఎవరికి పంపించెను? దావీదు అతని జనులు సంచరించిన స్థలములలో ఉన్న పెద్దలకు దావీదు పంపించిన 31వ వచనంలో రాయబడింది. జాగ్రత్తగా వినండి, విషయాన్ని తేలిగ్గా మీకు చెప్తాను. దావీదు దాదాపు 13 సంవత్సరాలు అరణ్యాల్లో తిరిగాడు. రాజుగా సమూయేలు ప్రవక్త దావీదు తల మీద నూనె పోసి అభిషేకించగానే దావీదు జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. తన మామగారైన సౌలు దావీదు మీద వ్యతిరేకత కలిగి ఉన్నాడు. దావీదును చంపకపోతే తన రాజ్యం పోద్దనుకున్నాడు. దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు, అల్లుడని కూడా ఆలోచించకుండా. దావీదు తప్పించుకుని అరణ్యాల్లోకి పోయాడు. భార్య మీకాలు పుట్టింట్లో ఉండిపోయింది. అమ్మ నాన్నను తీసుకొచ్చి మోయాబు రాజు దగ్గర పెట్టేశాడు. నా కష్టంలో ఉన్నాను, మా అమ్మ నాన్నలు కాస్త చూడు స్థిరపడేదాకా అని. తను నమ్మిన వారు ఒక 600 మంది అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు వెనకాల రాగా వాళ్ళు ఎంట పెట్టుకొని రోజుకో చోట తలదాచుకున్నాడు. సౌలేమో రోజు వెతుకుతున్నాడు, దావీదు ఎక్కడుంటే నాకు చెప్పండి, రుజువులు చెప్పండి, మీకు బహుమానం ఇస్తాను, అతను నా మీద తిరగబడ్డాడు, దావీదుని చంపుతానని తిరుగుతున్నాడు. దావీదేమో రోజుకో చెట్టు మీద దాక్కున్న పక్షిలాగా పరుగులెడుతున్నాడు. ఆ కాలంలో కొంతమంది దావీదు పట్ల ప్రేమ చూపించి, అయ్యా మా ఊరిలో ఉండు, మా ఊరు పక్కన పొలాల్లో ఉండు, ఇక్కడ ఎవరు రాకుండా మేము చూసుకుంటామని. ఇక్కడ మీరు చూస్తే ఈ 30వ అధ్యాయం 30వ వచనంలో కొన్ని ఊరు పేర్లు ఉన్నాయి. ఆ ఊరి వారందరూ కూడా దావీదుకి ఎంతో ఉపకారం చూపించి 13 సంవత్సరాలు దావీదుని సంరక్షించారు. దేవుని కాలం వచ్చింది, సౌలు యుద్ధంలో చచ్చిపోయాడు, దావీదుకి రాజ్యం వచ్చింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల దగ్గర దావీదు వారిని గెలిచి వారి ఆస్తులన్నీ తీసుకున్నాడు. దావీదుకు ఒక్కసారిగా రాజ్యం వచ్చింది, ఒక్కసారిగా ఆస్తులు వచ్చాయి. అప్పుడు దావీదు ఏం చేశాడంటే, ఆ సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్న యుద్ధంలో వాటిలోంచి కొంత భాగాన్ని ఏర్పరిచి
13 సంవత్సరాలు తన కష్టకాలంలో ఎవరైతే తోడుగా ఉన్నారో ఆ ఊరు పెద్దలందరికీ ఆశీర్వాద సూచనగా పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మాకెందుకయ్యా దావీదంటే, నా కష్ట సమయాల్లో మీరు నన్ను ఆదుకున్నారు కనుక ఇప్పుడు నేను జీవితంలో స్థిరంగా వచ్చాను కాబట్టి ఇవన్నీ మీకు నేను నా దీవెనకు రుజువులుగా పంపిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దావీదు కష్టంలో ఆదుకున్నందుకే మనిషిగా దావీదు వారు ప్రత్యుపకారం చేశాడే. మరి దేవుని వెంబడించే వారికి దేవుడు చేయడా? దేవునికి సహకరించే వారికి దేవుడు చేయడా? ఒక్క నిమిషం. దావీదు చేశాడు. చరిత్రలో దావీదు చాలా కార్యాలు చేశాడు. రాజ్యానికి వచ్చిన తర్వాత తన కొడుకైన అబ్షాలోము దగ్గర నుంచి దావీదు పారిపోతున్నప్పుడు కొంతమంది ప్రేమ చూపించారు. రోగలీము ఊరు వాడైన బర్జిల్లై అనేవాడు మహనీయం అనే ఊరిలో దావీదు ఉంటే రోజు ఆహారం పంపించేవాడు. దావీదు తిరిగి రాజ్యానికి రాగానే ఆ బర్జైలను ఏమన్నాడంటే, నువ్వు నాతో వచ్చేసేయ్, నేను పోషిస్తానన్నాడు. అతడు అంటాడు, నాకు 80 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇప్పుడు నీతో పాటు రాజ్యానికి వస్తే ఆ ఆటలో నేను చూడగలనా, ఆ విందులు భోజనాలను తినగలనా? వద్దులే అయ్యా, నాకు బాగుంది అన్నాడు. కానీ దావీదు మరణకాలం వచ్చేసింది. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలోకి మీరు వెళితే ఆ మరణకాలంలో కొడుకు సొలొమోను పిలిచి 7వ వచనంలో చెప్తాడు, నాయనా సొలొమోనా, నేను కష్టంలో ఉన్నప్పుడు ఆ బర్జిల్లై అనేవాడు నాకు ఎంతో ఉపకారం చేశాడు. అతని పిల్లల్ని ఎప్పుడూ నీ బల్ల దగ్గర కూర్చొని భోజనము చేయడానికి అవకాశం ఇవ్వు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనమైతే చచ్చిపోయే ముందు ఏం చెప్తాం? ఎవరికన్నా, బాబు పలానోళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, ఆ ప్రామిసర్ నోటు పలానా దగ్గర ఉంది, వసూలు చేసుకో, అప్పులు అప్పగిస్తాం. అవునా? కొంతమంది ఆస్తులు అప్పగిస్తారు, కొందరేమో అప్పులు అప్పగిస్తారు. అయ్యేవి లేకపోతే అన్నదమ్ములు ఓడవాడుకోకండి, చెల్లిని చూడండి, మీ అమ్మను బాగా చూడండి అని చెప్తారు. అవునా? అంతేనా? తనుకు చావమంటారా? దావీదు ఏం చెప్పలేదండి. ఎవరు తనకు మేలు చేశారో వాళ్ళకు మేలు చేయమని చెప్పాడు. ఎవరు తన కీడు చేశారో వాడిని ఒక చూపు చూడమని చెప్పాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. 3 వ్యక్తులు ఉంటారు అక్కడ. యోవాబు కోసం చెప్పాడు, షిమీ కోసం చెప్పాడు, బర్జిల్లై కోసం చెప్పాడు. అంటే దావీదు తనకు ఉపకారం చేస్తున్న వాళ్ళు కూడా మర్చిపోలేదు. వినండి, నేను ముగించేస్తున్నాను. మనము మనుషులకు చేసిన వాటిని మనుషులు మర్చిపోరు. ఒకళ్ళో ఇద్దరో కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు, కానీ మ్యాక్సిమం మర్చిపోరు. మనుషులే మర్చిపోరే. ఇప్పుడు చెప్పండి, దేవుడు మర్చిపోతాడా? నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోతాడా? నువ్వు చూపిన ప్రేమను మర్చిపోతాడా? నువ్వు దేవునితో గడిపిన సమయాలు మర్చిపోతాడా? నువ్వు కాచిన కన్నీరు మర్చిపోతాడా? నీ ఒంటరితనాన్ని మర్చిపోతాడా? దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కొన్ని త్రోవల్లో వెళ్తున్నప్పుడు కారులో నాకు అవన్నీ గుర్తొచ్చాయి. ఒక లూప్ లైన్స్లో నుంచి, అసలు ఎవరికీ తెలియని త్రోవల్లోంచి నేను మన కారు తీసుకెళ్తాను. స్టీవ్ అంటాడు, డాడీ అన్నీ మీకు ఎలా తెలిసాయంటే, నేను 15 ఏళ్ల క్రితమే ఇవన్నీ ఒంటరిగా రాత్రులు బండి మీద తిరిగేవాడిని నాన్న. బండిలో పెట్రోల్ తప్ప జేబులో 100 రూపాయలు లేని కాలం. బండి ఎక్కడ ఆగిపోద్దో నాకు తెలియదు, కానీ నేను దేవుని పని చేయాలా, ప్రతి స్థలంలో సువార్త ప్రకటించాలా, ఎవరు పిలిచినా వెళ్ళి వాక్యం చెప్పాలని తిరిగేవాడిని. చాలాసార్లు అలసిపోయి నిద్ర వచ్చేస్తే త్రోవ పక్కన పొడవు మదాలు ఉంటాయి చూసారా, బండి అక్కడ ఆపేసి 1 గంట సేపు మధు మీద పడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎవరి కోసం చేశానంటారు? నన్ను ప్రేమించి, నన్ను రక్షించి, ఎందరో మహాభక్తులు నీ సేవలోనికి నన్ను రానిచ్చి, నాకు అన్నం పెట్టి, వస్త్రం ఇచ్చి, గౌరవం ఇచ్చి, నా నోట తన మాటను పెట్టి, నేను ప్రార్థన చేస్తే ప్రజలకు మేలు చేయడానికి నా చేతుల్లో దీవునిచ్చిన దేవుని కోసం నేను బ్రతకొద్దా అనుకున్నాను, అంతే. దేవునికి స్తోత్రం. ఇల్లు కట్టుకోవాలనుకోలేదు, పిల్లలు బాగా చదివించాలనుకోలేదు, మంచి వస్తువులు సంపాదించాలనుకోలేదు. ఎప్పటికి కూడా మీరు చూస్తే మా ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది. మీకు చాలామంది అనుకుంటారు, పాస్టర్ ఇట్లా ఉన్నారు అని. కావాలనుకుంటే ఒక 50,000 సోఫా సెట్ ఇంట్లో పెట్టలేనా? ఐరన్ పైపులతో చేయించుకున్న మంచం నా ఇంట్లో ఉంటుంది, పరుపు కూడా ఉంటుంది అందు మీద. లగ్జరీస్గా పడుకోవడం నాకు ఇష్టం లేదా? నాకు వద్దా? నాకు అక్కర్లేదండి. దేవుడు స్తోత్రం కలిగిన కాక. నేను ప్రభువు కోసం బ్రతికితే చాలనుకున్నాను, మరికొంతమందికి దీవెనగా ఉంటే చాలనుకున్నాను. మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆపదలో, కష్టాల్లో, బలహీనతల్లో, ఒంటరితనంలో ఎవరు లేరనుకున్నప్పుడు అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నన్ను ప్రేమించేవారు 100 మంది ఉన్నారు.
నా కోసం ప్రార్థన చేసే తల్లులు, చెల్లులు, కూతుళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పలేం. ఎక్కడికి వెళ్ళి నా డాడీని పిలిచి నా ప్రేమ కోసం తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు అన్యాయస్తుడు అంటారా? నేను అందుకే హృదయపూర్వకంగా నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తానో వాళ్ళ కష్టాలు నాకు జ్ఞాపకం వస్తాయి, వాళ్ళ శ్రమ నాకు జ్ఞాపకం వస్తుంది, వాళ్ళ దుఃఖంలో ఉంటే నాకు తెలిసిపోతూ ఉంటుంది. నేను వాళ్ళది ఒక్క మాట మాట్లాడదాం, ప్రార్థన చేసేద్దామని కాదండి, జస్ట్ చిన్న పలకరింపు. నేను ఎవరినైనా ఫోన్ చేసి పలకరించానంటే వాళ్ళు ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నా ఉండాలా, దుఃఖంలో ఉండాలా. నాకు అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు గుర్తు వస్తున్నారంటే ఏదో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కనుక ఓసారి నేను మాట్లాడదాం అనుకుంటాను. ఆఫ్టర్ ఆల్ హూ యామ్ ఐ? ఏమాత్రం వాడిని నేను? ఎందుకు పనికిరాని జీవితం కదా. నేను చేసిన దానికి నా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వడా? దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మధ్యాహ్నం ఒక్కటే చిన్న మాట, నువ్వేమీ చేయలేదు, ఏమీ చెయ్యు, ఏమీ చేద్దాం అనుకోలేదు, నీకు ప్రతిఫలం ఎక్కడి నుంచి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? చేసిన వానికి ప్రతిఫలం జీతమే కానీ దానం కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీదేదైనా నీకుంటే నీకు ఇచ్చేస్తాడు ఆయన, రెట్టింపిస్తాడు. ఉండాలా వద్దా? దేవుని స్తోత్రం కలిగిన గాక. మనదేదైనా దేవుని దగ్గర ఒకటి ఉండాలా. ముందుగా ఆయనకిచ్చి బహుమానం పొందదగిన వాడు, ప్రతిఫలం పొందనవాడు ఎవడు అని ప్రశ్నిస్తుంది లేఖనం. ఆయన ఇస్తేనే ఆయనకి ఇవ్వాలి తప్ప, ఆయన ప్రేమ చూపినందుకే ప్రేమ చూపించాలా, ఆయన కనికరం చూపించినందుకే కనికరం చూపించాలా, ఆయన వాత్సల్యం చూపించినందుకే వాత్సల్యం చూపించాలా, ఆయన మనల్ని చేరదీసినందుకే ఎవరైనా చేరదీయాలి తప్ప ముందుగా మనం చేసింది ఏమీ లేదు కదా. అయితే ఈ మధ్యాహ్నం ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, నీకు గొప్ప అవకాశం ఉంది. గిన్నెడు చన్నీళ్ళకే బహుమానం ఇచ్చే దేవుడు నువ్వు ప్రేమతో కన్నీళ్లు గారిస్తే దేవుని స్తోత్రం చెప్పండి. మీ ఆస్తులు అక్కర్లేదు, మీ అంతస్తులు అక్కర్లేదు, ముందు మీకు దేవుని మీద ఏముండాలా? ప్రేమ ఉండాలా. ఎవరంటే మనకు బాగా ఇష్టమో వాళ్ళ కష్టంలో ఉన్నది తెలిస్తే ఏమవుద్ది? మీరు చెప్పండి వెంటనే. మన కన్నులు కన్నీరు కారుస్తాయి. ఈరోజు సంఘాల్లో శ్రమ ఉంది, విశ్వాసుల్లో భక్తిహీనత ఉంది, లోకంలో దేవుని పట్ల వ్యతిరేకత ఉంది, ఉండాల్సిన భక్తులు భక్తిగా లేరు. ఇదంతా నేను ప్రేమించే నా ప్రభువుకు దుఃఖం అవుతుంది. ఒకసారి ఊహించండి. ఇలాగా నేను ప్రేమిస్తున్న యేసయ్య నెమ్మదిగా లేడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యో నా సంఘం పాడైపోయింది, నా ద్రాక్ష తోట పాడైపోయింది, నా మంద పాడైపోతుంది అని దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వు నెమ్మదిగా ఉండగలవా? నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఏమండి? ఎందుకు ఏడుస్తుందో? అమ్మ ఏడుస్తుంది. చిన్నపిల్ల అమ్మ ఒళ్ళో ఉంది. వాళ్ళ అమ్మకున్న సమస్య ఏదో, అనారోగ్యమో, ఆర్థిక పరిస్థితుల్లో, ఇంట్లో సమాధానం లేదో, ఎవరికి చెప్పాలో తెలియ కళ్ళ నీళ్ళు గారుస్తుంది. ఈ చిన్నది ఏం చేస్తుంది? ఓసారి అది ఇలా తుడుస్తుంది అమ్మ దగ్గర. అమ్మ కాసి దిగులుగా చూస్తుంది, ఏదో చేయడానికి ట్రై చేస్తుంది. ఇంకప్పుడు ఏం చేస్తుంది? ఏం చేయాలో తెలియక ఈ చిన్నది ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దాకా ఊరుకున్న వాళ్ళమ్మ ఈ చిన్నది ఎప్పుడైతే ఏడుస్తుందో టక్కుమని ఏడు పాడిపిసి, అమ్మ వెళ్ళలేదమ్మా. ఏమంటుంది? అమ్మ వెళ్ళలేదమ్మా, అమ్మ కంట్లో నలకబడిందమ్మా అంటది. ఇప్పుడు మీరు చెప్పండి, నా అమ్మ, నా యేసయ్య సంఘం కోసం దుఃఖపడుతున్నాడు, మారని వ్యక్తుల కోసం దుఃఖపడుతున్నాడు, సంఘంలో అటు ఇటుగా ఉన్న వాళ్ళ కోసం దుఃఖపడుతున్నాడు, బలహీనమైపోతున్న సంఘాల కోసం దుఃఖపడుతున్నాడు. నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదు, అసలు దేన్ని మార్చలేను. నాకు చేతనైంది నా ప్రభు ముఖం చూసి నేను కన్నీళ్ళు పెట్టుకోవడం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక ఆయన అడిగారు, ఎందుకు ఇన్ని రోజులు ఉపవాసం ఉంటారు మీరు? ఇన్ని రోజులు భోజనం మానేసి ఎందుకు ఉపవాసం ఉంటారు? మీకేం నాకేం అక్కర్లేదండి, నాకేం అక్కర్లేదు. నేను చాలా చిన్నగా బ్రతకడం చేతనవుద్ది, నాకేం అక్కర్లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. రోజుకు 10 రూపాయలు ఉంటే బ్రతికేయగలను, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు నాకు. ఏమండి? ఒక పెద్ద జాంకాయ తింటే రోజంతా ఉండిపోగలను, ఇంకేం అక్కర్లేదు నాకు. మరి ఎందుకు ఉపవాసాలంటే నన్ను ప్రేమించిన నా యేసు రాజ్యం ఇంకా రాలేనందుకు. దేవునికి స్తోత్రం. నా యేసయ్య కోరినటువంటి నెమ్మదిగల పరిస్థితులు లోకంలో ఏలుబడి చెయ్యనందుకు. ఎప్పుడూ లేనంతగా చదువుతున్నామండి. పెళ్లి చేసుకొని భార్యలు భర్తలు చంపేస్తున్నారు. అవునా? పెళ్లి చేసుకొని భార్యలు భర్తలు చంపేస్తున్నారు. ఇంతకుముందు భర్తలు చంపేస్తారు భార్యల్ని, అత్తలు చంపేస్తారు కోడల్ని, ఇప్పుడు వీళ్ళు చంపేస్తున్నారు. ఏంటిది? యవనస్తులు భయంకరంగా వ్యసనాలకు బానిసలైపోతున్నారు, దుర్మార్గమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఏంటిది? సమాజంలో జనాల్లో మోసం చేసి వాళ్ళ కష్టార్జితం దోచుకొని పారిపోతున్నారు. ఏంటిది? దిముల్లో ఎవడో చీట్లేసి 65 లక్షలు పట్టుకొని పారిపోతున్నాడు అంటే పోలీసులు పట్టుకున్నారు.
ఎవడు సొమ్ము ఎవడు పట్టు, ఏంటిది మనకు ఎందుకులే అనిపిస్తుంది. కానీ మనమున్న సమాజం పాడైపోతూ ఉంటే, ప్రజల దుఃఖంలో ఉంటే యేసుని ఎరిగిన వారుగా మనం నెమ్మదిగా ఉండలేమండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యముల గూర్చి, యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యముల గూర్చి ప్రలాపిస్తూ ఏడుస్తున్న వారు నుదుటి మీద గుర్తు వేయమని దేవదూతలకు ఆజ్ఞాపించిన యెహెజ్కేలు విన్నాడండి. ఎవరు ఏడుస్తారో వాళ్ళు నుదుట గుర్తు వేయి, ఆ తర్వాత వరుస పెట్టి ఊర్లో అందరినీ చంపేయండి, గుర్తు ఎవరికి ఉందో వారిని మాత్రం వదిలేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జరుగుతున్న నాశనాన్ని గూర్చి, కీడును గూర్చి, మారని మనుషులను గూర్చి, సమాజంలో దుర్గుణాలను గూర్చి ఎవరు నిరంతరము గువ్వ కన్నుల్లాంటి కన్నులు కలిగి ఉంటారో వారు చేసిన దానికి ప్రతిఫలాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. గిన్నెడు చన్నీళ్ళకే బహుమానం ఇచ్చే దేవుడు నీ కన్నీళ్ళకు బహుమానం ఇవ్వడా? అది నీ కొడుకు మార్పు కావచ్చు, నీ భర్త మార్పు కావచ్చు, నీ భార్య మార్పు కావచ్చు, నీ అప్పుల బంధకాల్లోంచి బయటికి రావడం కావచ్చు, నీ అనారోగ్యంలో స్వస్థత కావచ్చు, నీ సమస్యల పరిష్కారం కావచ్చు. నువ్వు చేసిన దానికి బహుమానం. అది ఏమీ చేయకుండా బహుమానం కోసం ఎదురు చూడకండి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా దేవుని కోసం. మనం అడుగుదాం, ప్రభువా నీ కోసం బ్రతకడం మాకు నేర్పించు. దావీదు అలా బ్రతికాడు కాబట్టి దావీదు దేవుని హృదయానుసారుడైపోయాడు. శిష్యులు అలా బ్రతికారు కాబట్టి ప్రపంచానికి అంతటికీ దీవెనందించే పాత్రలు అయిపోయారు. ఈ రోజుల్లో నువ్వు నేను అలా బ్రతికితే మనము కూడా దీవించబడ్డం చూస్తాం. దేవునికి స్తోత్రం. మనము దీవించబడతాం, మన చుట్టూ ఉన్న వారికి దీవెనగా మారిపోతాం. హల్లెలూయా. మనము దీవించబడతాం, మన చుట్టూ ఉన్న వారికి దీవెనగా మారిపోతాం. ఇప్పుడు మనం చేయాలి, మనం చూపిన ప్రేమను మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఎన్ని నిద్రలేని రాత్రులు దుఃఖంతో గడుపుతావు, ఎన్నిసార్లు పొట్టముడి వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, ఎన్నిసార్లు నువ్వు తినాల్సిన దాన్ని నువ్వు ఆపి దేవుని సేవకిస్తావు, ఎన్నిసార్లు కష్టం అనుకున్న ఆ వ్యక్తిని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తావు, నేను గాయపరుస్తున్నారని తెలుసు కూడా వాళ్ళ మీద మమకారం చూపిస్తావు. ఇవేవి దేవుడు మర్చిపోడు. దేవుని స్తోత్రం కలిగినగాక. అన్యాయస్తుడు కాడు, నువ్వు చేసిన దానికి బహుమానం ఇచ్చే దేవుడు. అడుగుదాం, ప్రభువా నీకోసం బ్రతకడం మాకు నేర్పించు. గిన్నెడు చన్నీళ్ళు 2 బొట్లు కన్నీళ్ళు, నీ ఇష్టం. నువ్వు చన్నీళ్ళు ఇస్తావో కన్నీళ్ళు ఇస్తావో, నువ్వు చేస్తే బహుమానమే. ఏమీ చేయకుండా బహుమానం కోరుకోకూడదు. నువ్వు చేస్తే వద్దన్నా కాదన్నా నాకు అక్కర లేదన్నా నీది నీకు తిరిగి ఇచ్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆశపడి ప్రార్థన చేద్దాం. దైవ సన్నిధిలో మోకరించండి. బహుమానం అనుగ్రహించే దేవుడు, మేలు చేసే దేవుడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా నేను నిన్ను ఉండలేనయ్యా. ఆరాధించడం అంటే పాటలు పాడడం మాత్రమే కాదు, ఆరాధించడం అంటే స్తోత్రాలు చెప్పడం కేకలేయడం మాత్రమే కాదు. ఆరాధించడం అంటే ఆయన కోసం బ్రతకడం, ఆరాధనాభావంతో బ్రతకడం, కృతజ్ఞతతో బ్రతకడం, ఆయన లక్షణాలు జీవితంలో నింపుకొని బ్రతకడం, ఆయన లోకంలో ప్రజలకు నీలో నుంచి చూపించడానికి బ్రతకడం. అలా బ్రతికిన రోజున అద్భుత కార్యాలు, నువ్వు నీతిగా ఆయన లక్షణాలతో బ్రతికితే న్యాయం జరుగుతుంది, నీకు ప్రతిఫలం వస్తుంది, శ్రమలోంచి ఆయన తప్పిస్తాడు. నీతిమంతుని ఫలం ఇదిగో, ప్రవక్త ఫలం, శిష్యుని ఫలం. నువ్వేం చేస్తే అదే నీ బ్రతుకులో పొందుకుంటావు. పెద్ద హృదయం కలిగి, పెద్ద ఆశ కలిగి, దేవుని కోసం గొప్ప సిద్ధపాటు కలిగి మనం సాగిపోదాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించాలని ఆశపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తల వంచి కండ్లు మూసుకొని ప్రభువుతో చెప్పండి, యేసయ్యా నీ కోసం బ్రతకడం నేర్పించు నాయన. ఏం చేశానని నేను ఎన్నో అవకాశాలు వచ్చాయి నీ కోసం చేయటానికి, బ్రతకడానికి, రుజువుగా ఉండడానికి, సాక్షిగా ఉండడానికి చేయలేకపోయాను ప్రభువా. ఇల్లు కట్టాల్సి వచ్చినప్పుడు, పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు, ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, బంధువుల మధ్య నీ నామాన్ని మహిమపరచాల్సి వచ్చినప్పుడు చేయలేకపోయాను. ఇంకొక అవకాశం నాకు ఇస్తే, ఇంకొక ఛాన్స్ నాకు ఇస్తే, ఆయుష్ నాకు పెంచావు గనుక నేను నీ కోసం బ్రతకడానికి నాకు నేర్పించు తండ్రి. నేను చేస్తే బహుమానమే, నేను చేస్తే ప్రతిఫలమే అని చెప్తున్నావు. అలా బ్రతకడం నాకు నేర్పించని అడుగుదాం. ఆయన పాదాలు పట్టుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తుతులు. మీ దయలో నీ పాదాల చెంత శ్రేష్టమైనటువంటి ఈ మాటలు మాకు మీరు తెలియచేసి నీకోసం బ్రతికేవారు నిన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టే, నీకోసం బ్రతికితే మా బ్రతుకులు తిరగ దీవెనగా మారినట్టే, నీకోసం మేము వ్యయపరచబడితే మేము సంపాదించుకున్నట్టే, మీకోసం నలిగిపోతే మేము బలపరచబడ్డట్టే,
మీకోసం కన్నీరు కాచితే మా కన్నులు కన్నీరు తొడవబడ్డట్టే మాకు అర్థమవుతుందని ఆయన. అలా బ్రతకడం మాకు నేర్పించండి. ఈ మాటలు వింటున్న వారందరి జీవితాలలో కొంచెమైనా నీ ఫలాన్ని పొందడానికి కావలసిన బ్రతుకును మా జీవితాల్లో కలిగి ఉండాలి, ఆశ పుట్టించండి. ఈ మాటలు దీవెనగా చేయమని, ఇప్పటికే మేము చేసిన దానికి బహుమానం ఇచ్చి దీవిస్తున్న దేవుడు ముందుకు నీ కనికరం మా పట్ల విస్తరింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడైండుగాక.